నువ్వు ఓ రాజావురా నువ్వు ఓ చిన్న రాజు మంచం మీద తప్పిస్తే కింద దిగదు నీక చిన్న ముండమ్మేడ ఓ ఎక్కావా ఓ ఎక్కావు పొద్దున్నే మంచం ఎక్కావేమి నువ్వు ఓ నాన్న విత్తనాలా రుద్దాలంట నాకేం పనిలే పొద్దున్నే చాలా పని ఉంది నాన్న బోర్డు పని ఉంది నాన్న ఈరోజు ఎంత పని ఉందో నువ్వెందుకు పనికిరావు పని చేయను పనికిరావు నువ్వు ఒక్క పని చెడగొట్టడం తప్పిస్తే పని చేస్తున్నా అన్నీ చెడగొట్టడం తప్పిస్తే పని చేస్తున్నారా బుడ్డినానా దొంగనానా అవన్నీ చేస్తున్నా ఒక్క పని అన్నా చేస్తున్నా నువ్వే చెవురా దెబ్బ పడిపోద్దట్టని లోపలికి రావా ఏం అప్పొద్దా హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు వ్లాగు. అసలు ఈ రోజు అయితే ఫుల్ పనులండి. మార్నింగ్ నుంచి అసలు పనులు కాదు, ఒక్క క్షణం కూడా తీరికలేదనమాట. అన్నీ కొంచెం చేయాల్సి వచ్చింది. అందులో ఈరోజు ఇంకా ఇల్లు అది కూడా శుభ్రం చేయాలనుకున్నాను. నిన్న కర్మంత్రంకి వెళ్ళాను కదా గురువారం రోజు. ఇంకా ఈరోజు మామూలుగా అయితే ఫ్రైడే థర్స్డే రోజే శుభ్రం చేసుకుంటాను ప్రతి ఒక్కోసారి అనమాట. ఇప్పుడు మరి నేను ఈ లాస్ట్ వీక్ నుంచి ఉప్పు దీపం పెట్టుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా అంత ఫ్రైడే రోజు కూడా మార్నింగ్ క్లీన్ చేసుకోవాల్సి వస్తూ ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇంక బయట పనులు అవి చూసుకొని కొంచెం ఒక 4 బెండకాయలు ఉన్నాయి, అవి కూడా కోసేసుకొని తీసుకొచ్చాను లోపలికి. కొంచెంసేపు బుడ్డగాడితోటి మార్నింగే అసలు భలే హుషారుగా ఉండింది ఈరోజు. గోల్ చేయకుండా రోజుసేపు బాగా ఆడుకున్నాను అనమాట. దాంతో ఇంకా వచ్చి లోపల పనులన్నీ చేసుకుంటా ఉన్నాను. ఈ టీ అవి పెట్టేసుకున్నాక టీ అవి తాగాక అది పట్టు చీర ఉండింది కదా, మొన్న నేను మ్యారేజ్కి వెళ్ళాను. నాకు మామూలుగా అంతకుముందైతే కాస్ట్లీ పట్టు చీరలు అవి నాకు లేవండి. నేను హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయాక ఇంట్లో చేరాక తీసుకున్నవి అనమాట. అంటే నేను తీసుకోలేదు, మా అమ్మ వాళ్ళు మా సిస్టరు వీళ్ళందరూ పెట్టినవి ఉంటాయి కదా, అప్పుడే అనమాట. నా పెళ్ళినప్పుడే నేను పట్టు చీరలు తీసుకునేది. మళ్ళీ నేను ఎప్పుడు తీసుకోలేదు, ఏదో ఉన్న ఫ్యాన్సీ చీరలు అలాంటివి తీసుకునేదాన్ని. 1500 2000 ఆ లోపల తీసుకునేదాన్ని, కానీ ఎక్కువ కాస్ట్ పెట్టి ఎప్పుడు పట్టు చీరలు నేను తీయలేదు. అందుకని ఇంకా ఆ రోజు కూడా ఇంకా పట్టు చీరలు హౌస్ గృహప్రవేశం అప్పుడు లేవు కదా నీకు అని మా చెల్లెలు వాళ్ళు మా అమ్మ వాళ్ళన్నీ తెచ్చారన్నమాట. అమ్మ ఎలాగో పెట్టాలి కదా వాళ్ళు పూజలో ఉన్నప్పుడు అని చెప్పేసి ఆ పట్టు చీర నేను మొన్న మీకు మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు కట్టుకొని వెళ్ళాను, చూపెట్టాను కదా, అదనమాట. అవి వాష్ చేయాలంటే మామూలుగా నాకు తెలియదు ఎలాగో వాష్ చేసుకోవాలా పోతాయేమో అనుకొని నేను నిజంగా ఇది గొప్ప అని కాదు కానీ నేను మామూలుగా వీడియోలు చూశాను. ఇవి ఎలాగ వాష్ చేసుకోవాలా అని చెప్పి మామూలుగా సర్ఫ్లో అట్లాగా పెట్టేస్తే నాకు ఎందుకు అలాగ అనిపించింది, షైనింగ్ అవి పోతుంటాయి కదా అని చెప్పేసి. అంటే అప్పుడు వేరే వీడియోల్లోనే చూశాను, షాంపూలో నానబెట్టుకొని అలాగా చేసుకోమని చెప్పారు. అందుకని చెప్పి నేను ముందు టీ తాగేసాక ముందు నానబెట్టి టిఫిన్ అవి చేశాక కొంచెం వాటిని శుభ్రం చేసి ఆరేసాను అనమాట. అంతే. మామూలుగా ఈ వీడియోలు ఉంటాయి కదా యూట్యూబ్లో ఎన్నైనా, అంటే నేను కూడా అవి చూసే కొంచెం నేర్చుకున్నాను. అది నేనేమి చెప్పాలనిపించింది చెప్పాను అనమాట. నాకు సొంతంగా నా పట్టు చీరలు ఎలా క్లీన్ చేయాలో నాకైతే తెలియదు, ఎందుకంటే నాకు లేవు. మామూలుగా నాకు ఫ్యాన్సీ చీరలే, అవైతే నేను మామూలుగా సర్ఫ్ వేసుకొని ఉతుక్కుంటూ ఉంటాను. కొన్ని ఉతకలేనివి అయితే మామూలుగా నానబెట్టి సర్ఫ్లోనే నానబెట్టి మిషన్కి వేయలేనివి అయితే నానబెట్టి నేనే పిండేసుకుంటూ ఉంటాను అనమాట. ఇవి మాత్రము అలాగా షాంపూలో నానబెట్టేసి ఉతుక్కోమని వీడియోలో ఉండింది, బాగుంటాయి షైనింగ్ పోకుండా అని చెప్పారు. అందుకని నానబెట్టాను ఫస్ట్ వాటిని. సరే దోసపిండి ఉంది కదా, దోస పోద్దాము అని చెప్పేసి ఇది వచ్చేసి ఎగ్ దోశ పోస్తూ ఉన్నాను అనమాట. దోసపిండి ఉంటే మాత్రము చాలా రకాలు చేసుకోవచ్చు. దాంట్లోనే ఏదైనా తినాలనిపించినప్పుడల్లా కొంచెం వెరైటీగా టిఫిన్ కావాలనిపించినప్పుడైనా పొంగనాలు వేసుకోవచ్చు, బోండాలు వేసుకోవచ్చు, ఇలాగా ఎగ్ దోశ వేసుకోవచ్చు, కారం వద్దుంటే కారం దోశ వేసుకోవచ్చు, మామూలుగా ఏమైనా వేసుకోవచ్చు. అందుకని దోసపిండి అయితే రెడీగా చేసి పెట్టుకోవాలనిపిస్తుంది ఫ్రిడ్జ్లోనే. ఇంకా టిఫిన్ అవి చేశాక ఇవి నేను పులిమాను అనమాట. ఊరికే లైట్గా అలాగా, అంటే నేను వాటిల్లో చూసినట్టే చేశానండి. నాకైతే బాగా అనిపించింది.
ఆ చీరలు కూడా నీట్గా ఉన్నాయి, షైనింగ్ పోకుండా నీట్గా. కొంచెం ఏమంటామంటే ఫాల్స్ దగ్గర కొంచెం మురికి ఉంటుంది కదా, ఆ మురికిని అలాగా ఫాల్స్ తీసుకొని కొంచెం అలాగా రుద్దేసామంటే శుభ్రంగా పోయింది. అక్కడ కూడా ఏం లేవు. మనం బాగా ఒక 2-3 బకెట్లు, అంటే నేను 2 సార్లు ముంచేదే చూపెట్టాను, అవి ఎక్కువ లెంత్ అయిపోద్ది వీడియో అని చెప్పేసి బాగా నీళ్లు తెల్లగా వచ్చిందాక ముంచేసి నీడను ఆరేసుకోవాలన్నమాట. నేను నీడనే ఆరేసాను. శుభ్రంగా బాగా అనిపించింది, షైనింగ్గా ఉంది, కొత్త చీరలాగే ఉన్నది. ఇది నేను పూజలో కట్టుకున్నాను అనమాట ఆ రోజు, మా అమ్మ వాళ్ళు తీసి ఇచ్చినప్పుడు. మళ్ళా కొంచెం అప్పుడు కూడా బాగా పసుపు మరకలు, అంచులకి గడపలకి అంతా పసుపు పూసుంటాం కదా, కాళ్ళకి కూడా పసుపు అన్నీ పూస్తారు కదా, అవన్నీ ఫాల్స్ దగ్గర కొంచెం అట్లాగా అయి ఉండిందనమాట. ఇంకా సేమ్ అదే నేను మడతేసి ఆడబెట్టున్నాను, నిన్న పెళ్ళికి వెళ్తా కూడా కట్టుకున్నాను అనమాట. నేను ఇవన్నీ చేసినాక నీట్గా పోయింది. అలాగ షాంపులో నానబెట్టేసి చేత్తోనే కొంచెం అలాగ లైట్గా పులిమేసి ఇంకా పిండకుండా ఆరేసుకోవాలన్నమాట. పిండకుండా ఊరికే వడారేటట్టు ఒక తీగ మీద వేశాను. అవి నీళ్ళన్నీ వడారిపోయాయి. తర్వాత వడారిపోయినాక మన నీడలోనే ఆ పక్క తీగ, నేను బట్టలు ఆరేస్తూ ఉంటాను కదా, అక్కడే ఆరేసాను, శుభ్రంగా ఆరిపోయింది. వస్తావా నేను పిలిచినప్పుడు? దా రే నానమ్మ ఎక్కు 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 తల్లి ఎక్కు ఎక్కు ఎక్కు. ఎక్కేసిండ్రా ఎక్కేసిండ్రా నానేడా. ఓ డింగిని ఎక్కేసిరమ్మా బొంగారా, ఓ డింగిని ఎక్కేసిందన్న. బుజ్జు కొన్నాము నువ్వా? ఎంత బాగా పడుకుంటావురా, ఎంత బాగా పడుకుంటారా నాన్న నువ్వు. తొల్లమ్మ నువ్వు. లేదులే లేదు. ఏం చెప్పు. అరగాడు గాడిది కొడుకీడా, గాడిది కొడుకీడా. చి 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 అంటుంటే హాయిగా ఉంటుంది. ఎలాగుంటాడు ఎలాగుంటాడు, కృతతుండాలి. ఆ నీళ్ళల్లో ముంచేసి అలాగ తీగ మీద వేసాను అనమాట. మళ్ళీ ఆరేద్దాం, నీళ్ళని వడారిపోయినాకనే. ఈ లోపల ఇంత లోపల బుడ్డగాడు మళ్ళీ వచ్చేసి రోజుసేపు ఆడాక ఆమెను శుభ్రంగా ఆరేసాను. చూడండి, షైనింగ్ అయితే అస్సలు పోలేదు, నీట్గా మురికి కూడా అంతా పోయింది, ఎక్కడ పసుపు మరకలు అవి కూడా ఏం లేవు, బాగా నీట్గా పోయింది. నిజంగా అంతే, వాళ్ళు కూడా చేసే కదా చెప్తారు, ఎవరైనా అంతే. వీడియోలో చేసేటప్పుడు మనం చేసే అది బాగుందంటేనే మనం చెప్తాము. అలాగ అనిపించింది నాకు కూడా, చాలా నీట్గా వచ్చింది. ఈ టిప్ అయితే నాకు బాగా పనికొచ్చింది. ఇది ఆరేసి వచ్చేసరికి ఈ నల్ల కుక్క పిల్లలు కదా ఇవన్నీ వచ్చాయి అనమాట. సరే ఇంక బయట ఉంటే బుడ్డగాడు కూడా బెంగెట్టుకొని ఉన్నాళ్ళే, ఒక్కడే రోజు ఇంట్లోనే అని చెప్పేసి లోపలికి పిలిచాను. వాటిని బిస్కెట్లు అవి వేసాను అనమాట. తిని చాలాసేపు ఆడుకున్నాయి. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది ఇదంతా. ఒకసారి ఇల్లు క్లీన్ చేసేద్దాము నీట్గానని చెప్పేసి మొత్తం అంతా క్లీన్ చేసుకొని వచ్చాను. లోపల 2 రూమ్లు అవి కూడా, ఎందుకంటే షింక్ దగ్గరే ఒక దబర పెట్టేసి అందులోనే నేను ముంచుకుంటా తీసుకొచ్చి తుడుస్తూ ఉన్నాను అనమాట. మళ్ళీ ఇక్కడ జరుపుకోను అలాగ ఎందుకులే అని చెప్పి ముందు ఆ రూములు తుడిచేసుకొని వచ్చినాక తర్వాత షింక్ దగ్గరే వాటర్ పెట్టేశాను. ఒక చిన్న దబర్లో దాంట్లోనే లైజాలు ఉప్పు వేసాను. నేను ఎప్పుడు కూడా ఇల్లు తుడుచుకునేటప్పుడు వాటర్లో ఉప్పు వేసుకొని తుడుచుకుంటాను, మంచిదంట ఉప్పు వేసుకొని తుడుచుకుంటే. నేను చాలా వీడియోల్లో మీకు చెప్పాను, ఇంట్లో మంచిది ఉప్పు వేసుకొని ఇల్లు తుడుచుకుంటే నీళ్ళల్లోనని చెప్పేసి. ఇంకా లైజాలు వేసాను, ఇదంతా తుడిచేసాను అనమాట. అంటే ఇంకా ఫ్రైడే మార్నింగ్ అయితే నాకు కుదరలేదు పూజ అవి చేసుకున్నట్టుకి, వీటిలన్నిటితో సరిపోయింది. ఇంక ఈవినింగ్ అలాగ ఉప్పు దీపం పెట్టుకోవాలి, అప్పుడు పూజ చేసుకుందాంలే అనుకున్నాను. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. ఆ చల్లదనానికి గాలికి శుభ్రంగా ఆరిపోయింది అనమాట. పట్టుచీర అంతా నీట్గా మడతేసి బిరువలో పెట్టాను. అది ఏమి ఐరన్ కూడా చేయాల్సినంత అవసరంగా ఏం నలిగిపోలేదనమాట, నీట్గా ఉండింది, బాగుండింది. అంటే ఎక్కువగా నేను తొక్కలేదు కాబట్టి బాగుండింది. అందుకని నేను ఇప్పుడేమో ఐరన్కి ఇస్తే కూడా ఒక్కోసారి షైనింగ్ పోద్ది, పేపర్ వేసి ఐరన్ మనమే చేసుకుంటే పోద్దిలే తర్వాత ఎప్పుడైనా అని చెప్పేసి వాళ్ళకి ఇస్తే ఎలాగ చేస్తారో ఏమోనని చెప్పి మడతేసి లోపలైతే పెట్టేశాను.
ఇంకా ఇది చేశాక నేను బజార్కి వెళ్ళేసి కొన్ని వెజిటేబుల్స్ పూజకి కావాల్సిన కొన్ని పూలు అరటి పండ్లు అవి కూడా అన్నీ తీసుకొచ్చాను అనమాట. బజార్కి వెళ్ళి ఆ వెజిటేబుల్స్ అవి కూడా ఏం తెచ్చాను అనేది నేను చూపెడతాను. ఇంకా తర్వాత తలస్నానము అవి చేసేసి నేనైతే ఉప్పు దీపం పెట్టుకున్నాను. చెప్పాను కదా లాస్ట్ వీక్ కూడా ఇది కిచెన్ దగ్గరే పెట్టుకుంటాను నేను, ఆగ్నేయ మూలలోనే. చాలా మంచిది, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎవరు కూడా ఏమి దీని గురించి అహో ఏమంటాము అది అపోహ నాకు వచ్చేసిన అపోహలు పడవలేదు. ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే దీనివల్ల నేను కూడా మంచి పొందాను కాబట్టి నాకు చెప్పడానికి మీకు ధైర్యంగా చెప్తున్నాను. ఇన్ని వారాలు అని అనుకొని ఒక 5 వారాలు 7 వారాలు 7 వారాలు కదా 5 వారాలు 9 వారాలు అట్లాగా అనుకొని పెట్టుకోండి. చాలా మంచిది. ఖచ్చితంగా ఏదైనా మంచి శుభవార్త తింటారు. ఆర్థిక సమస్యలు కొంచెమైనా తొలుగుతాయి, ఒక మార్గం ఏర్పడుద్ది. ఎందుకంటే మన సమస్యలకి ఒక మార్గం అనేది నిజంగా భగవంతుడు చూపిస్తాడు. నేను కూడా ఇదివరకు అంతా నమ్మేదాన్ని కాదు, ఖచ్చితంగా నేను చేశాను కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. అది ఈ వీడియో వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఎలాగ పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా నేను నిన్న అప్లోడ్ చేస్తున్నాను. ఉప్పు దీపం ఎలాగ పెట్టుకోవాలి అని చెప్పేసి ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి చూడండి. సింపుల్గా అలాగే ఎవరైనా పెట్టుకోవచ్చు ఇంట్లోనే. ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్నీ తెచ్చాను కదా, ఆ దీపం అవన్నీ పెట్టిన దాకా ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాను, సర్దుకోలేదు. సరే ఇంకా అన్ని కవర్లలోనే ఏ కవర్లో ఒక్కొక్క వెజిటేబుల్స్ ఒక్కొక్క కవర్లో వేసి, మామూలుగా చెప్తాను కదా పాలిథిన్ కవర్లో వెజిటేబుల్స్ వేసినాక ఒక పేపర్ ముక్క వేసేసామంటే అవి ఎక్కువ చెడిపోవు అనమాట. అదే పేపర్ వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే కొంచెం పాడైపోతాయి. అందుకని నిమ్ము గిమ్ము ఏదన్నా ఉంటే పీల్చేసుకుంటుంది పేపర్ వేస్తే. అందుకని నేను అన్ని దేనికి దానికి ప్యాక్ చేసేసుకున్నాను. అన్నీ అయితే ఫ్రిడ్జ్ అయితే ఖాళీయే లేదు. నాకైతే ఫ్రిడ్జ్లో ఈ మామూలుగా ఏంటంటే మనకి సామాన్లన్నీ మన ఇంటి దగ్గర దొరుకుతూ ఉంటే మనకు చిన్న ఫ్రిడ్జ్ అయినా సరిపోద్ది. మాకు దూరం అయింది, సామాన్లు తెచ్చుకోవాలన్నా ఎప్పుడైనా వెళ్ళాలి, వెజిటేబుల్స్ తెచ్చుకోవాలన్నా ఎప్పుడైనా వెళ్ళాలి. అందుకని ఈ ఫ్రిడ్జ్ కూడా చాలడం లేదు. పెద్ద ఫ్రిడ్జ్ అయితే బాగుండు అనిపించింది నాకైతే. అన్ని వస్తువులు అన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఒకసారి సామాన్ తెచ్చుకొని కొన్ని అయితే పురుగులు పడతాయి కదా, ఇందులో పెట్టేసుకోవచ్చు. పురుగులు పట్టేవి వేయించుకొని అలాగా లేకుండా ఫ్రిడ్జ్లో స్టాక్ చేసుకోవచ్చు. కూరగాయలు కూడా ఒక 10 డేస్కి అట్లా తెచ్చి పెట్టుకుంటే ఉంటాయి అని. దోశ పిండ్లు ఇడ్లీ పిండ్లు ఇవి వేసుకున్నా కూడా పట్టడం లే. వల్ల అవి ఎట్టో మొత్తానికి అవి ఇవి అన్నీ కలిపి ఫ్రిడ్జ్లోనే దోపాను, సర్దేనమాట.
నేను ఇంకా మధ్యాహ్నం కూడా వంటలు అవి అయితే ఏం చేయలేదు. అన్నం వండాను. బుడ్డాకి వీళ్ళకైతే కొంచెం కోడిగుడ్లు అవి కలిపి పెట్టాను. ఈవినింగ్ కొంచెం అన్నం ఉంటే పెరుగన్నం పెరిగేసి కలిపి పెట్టేశాను అనమాట నల్లకొక్కకి బుడ్డాకి. నేనైతే మధ్యాహ్నం కూరగాయలు అవి ఉన్నాయి కదా, నేను కూడా కోడిగుడ్డు వేసుకొని మధ్యాహ్నం అయితే అయిపోయింది. ఇంక ఈవినింగ్ ఎలాగో దోశ పిండి ఉంది, నేను ఒక్కటే కదా దోశ పోసేసుకుందాంలే అని ఈరోజైతే వంట సెక్షన్ కూరలు అవి ఏం పెట్టుకోలేదనమాట. అందుకని ఇంట్లో పని ఉండింది కదా, ఇదంతా క్లీనింగ్, బజార్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకోవాల్సింది. మళ్ళీ ఏంటంటే ఈ పూజ ఒకటి ఉండింది, ఉప్పుదీపం అవి పెట్టుకోవాలి, లేట్ అయిపోతుంది ఇంకా ఇవన్నీ పెట్టుకుంటే అని చెప్పేసి అట్ల వరకు సర్దుకున్నాను అనమాట ఈరోజు. ఇంకా రేపైతే మా వారు వస్తారు, శనివారం రోజు కదా, ఇంకా అప్పుడు రేపు చేద్దాంలే ఏదైనా సాంబారు అట్లాంటిది. బెండకాయలు అవి ఉన్నాయి, కూరగాయలు కూడా సాంబార్ కోసమని తెచ్చి ఒక దోసకాయ, ఒక ముల్లంగి, వంకాయలు తెచ్చానమాట. రేపు అవన్నీ వేసి సాంబార్ పెడదాంలే అనుకున్నాను. చూడండి అన్నీ ఆడ సర్దేదానికి నేనైతే ఎంత కష్టపడుతున్నాను. సర్ది దోపి పెట్టాల్సి వచ్చింది. అరలు సాలకు అనమాట, సామాన్లు ఎక్కువైపోయాయి అందులో పెట్టేవన్నీ కూడా. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. తప్పకుండా ఉప్పు దీపం పెట్టుకొని చూడండి మీరు. కొన్ని వారాలు, ఒక 5 వారాలన్నా పెట్టుకొని చూడండి, ఇంట్లో బాగుంటుంది ఖచ్చితంగాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. థ్యాంక్ యూ అండి. బాయ్.